హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి రిటర్న్ గిఫ్ట్స్ వీడియో తీసుకొచ్చానన్నమాట. మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా, అకేషన్ ఉన్నా, పూజలున్నా, చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ ఏదైనా సరే అకేషన్, మనము ప్రతి దాంట్లో కూడా ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ అనేది ట్రెండ్గా మారిపోయింది. సో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ నేను సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక ఫంక్షన్ కోసం మాకు ఈ ఫేమస్ ఇండస్ట్రీస్ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి తెలిసిందనమాట. అయితే ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ మెలమైన్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఓన్లీ మెలమైన్ ప్రోడక్ట్సే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో, ఇన్ఫ్యాక్ట్ బయట కంటే కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 40-50% తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందో, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్నీ కూడా వీళ్ళ మెయిన్ పర్పస్ వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ కోసము, అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఎంత ఎక్కువ కౌంట్ ఉన్నా పర్వాలేదు, వీళ్ళు వెంటనే మనకి ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా స్టాక్ ఉంటుందన్నమాట. మనకి నచ్చిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవడము, లోపల వాళ్ళు గోడంలో స్టోర్ చేసుకొని ఉంటారు. ఇవన్నీ కూడా మనం 300 అన్నా కానీ 400 అన్నా కానీ ఎన్ని ఆర్డర్ చేసుకున్నా కానీ వెంటనే మనకి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల ప్లేట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అలాగే డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది పెద్ద థాలీ అంటారు కదా, ఆ ప్లేట్ అన్నమాట. రెస్టారెంట్స్లో అక్కడ ఇక్కడ వాడుతూ ఉంటారు. ఇంకా ట్రేస్ అయితే ఎన్ని వెరైటీ ట్రేస్ ఉన్నాయంటే అన్ని వెరైటీ ట్రేస్ ఉన్నాయి. ఇక్కడ ఇవి కొన్ని అన్బ్రేకబుల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. దానికోసం ఆయన కింద పడేసి మరీ చూపిస్తున్నాడు. అంటే మనకి ఏ గ్రేడ్లో కావాలంటే ఆ గ్రేడ్లో దొరుకుతాయి అన్నమాట. మనం ఎంత ప్రైస్ పెట్టగలము అనే దాని మీద వాళ్ళ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా ట్రేస్ అన్నమాట. ఇక్కడ ఒకటి డిన్నర్ సెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. మెలమైన్ ప్రోడక్ట్స్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. లంచ్ డిన్నర్ చేసే ప్లేట్స్, అలాగే స్పూన్స్, చిన్న చిన్న బౌల్స్, మొత్తం మనకి డిన్నర్ సెట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఉంచారన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్కి కానీ ఏదైనా మన ఇంట్లో అకేషన్ ఉన్నా కానీ ఇక్కడికి రావడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. యూజువలీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమమ్ బేగం బజార్ కానీ, లేదంటే సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ వెళ్తూ ఉంటారు కదా. కానీ ఇది కూడా మంచి ఆప్షన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా. నేను దీని అడ్రస్ అలాగే లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. మీ ఇంట్లో ఎలాంటి అకేషన్ ఉన్నా కానీ, ఒకవేళ మీరు మెలమైన్ ప్రోడక్ట్స్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటుంటే కనుక ఒక్కసారి ఈ ఫేమస్ ఇండస్ట్రీస్ అనే ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇలాగ మనకి కార్డ్బోర్డ్ బాక్సెస్లో ప్యాక్ చేసేసి వెంటనే మనకి డిస్పాచ్ చేసేస్తూ ఉంటారు. మనకి ఎన్ని వందలు కావాలన్నా కానీ వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారనమాట. క్వాలిటీ కూడా మనకి ఏ క్వాలిటీలో కావాలి అంటే అన్ని రకాల క్వాలిటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బౌల్స్ అన్నమాట.
ఇంకా ప్లేట్స్ అయితే ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో, ఎన్ని సైజుల ప్లేట్లు ఉన్నాయో మీరే చూడొచ్చు. ఇక్కడ గ్రేడ్స్ కూడా థిక్నెస్ కానీ అవి కానీ మనకి నచ్చినట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది జస్ట్ మనకి డైనింగ్ టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే పసుపు కుంకుమ కానీ వేసుకునే టైప్ ట్రే లాగా వచ్చి దానికి ఫిక్స్డ్ చిన్నవి 2 బౌల్స్ ఇచ్చాడనమాట. ఇవి కొంచెం హై క్వాలిటీ ప్లేట్స్. ఇవి అన్బ్రేకబుల్ అనమాట. మీ ఇంట్లో ఎలాంటి అకేషన్ ఉన్నా కానీ ఒక్కసారి మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చి విజిట్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఇవి మనకి గ్లాస్ హోల్డర్స్. అలాగే వీళ్ళ దగ్గర ప్లేట్ హోల్డర్స్ అన్నీ ఉన్నాయి. చిన్న సైజ్ ఐటెం దగ్గర నుంచి పెద్ద సైజ్ ఐటమ్స్ వరకు అన్ని రకాలుగాను వీళ్ళ దగ్గర మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మనకి విత్ క్యాప్. మనకి 2 కావాలంటే 2 బాక్సెస్ ఉంటాయి. లేదు సింగిల్ బాక్స్ కావాలన్నా కూడా సింగిల్ బాక్స్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. మనకి బయట కంటే కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతున్నాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ట్రేస్. చాలా వెరైటీ ఆఫ్ స్టాక్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇందాక చూసిన ట్రేస్ టైప్ అనమాట ఇవి. ఇంకా ఇది నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి వీళ్ళదే ఇంకొక సెక్షన్ ఏంటంటే వాల్ పేపర్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు మనకి అమెజాన్లో అక్కడ ఎక్కడ దొరుకుతున్నాయి కదా, జస్ట్ మనకి రెడీ టు స్టిక్ అనమాట వాల్స్కి. ఇందులో కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ ఉంది. ఇవి కూడా మనకి మీటర్ 50 రూపీస్ దగ్గర నుంచి చాలా తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. మనకి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్లో దొరుకుతాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. చూస్తున్నారు కదా, మొత్తం ఈ గోడౌన్ అంతా కూడా ఈ ఓన్లీ వాల్ పేపర్స్దే. మనకి నచ్చిన డిజైన్, మనకి నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చామంటే. ఇక్కడ ఇది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ వీళ్ళ ప్లేట్స్ పైన వేసే డిజైన్స్కి ఈ పేపర్స్ని రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్లేట్స్ కానీ ట్రేస్ కానీ మనకి షేప్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మౌల్డ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ మౌల్డ్సే. వాటిపైన జస్ట్ ఈ పేపర్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వాళ్ళు స్టిక్ చేసేస్తారన్నమాట. ఇవన్నీ కూడా సైజు, ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మౌల్డ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ వీళ్ళు బౌల్ చేస్తున్నారు. ఆ మెలమెన్ అనే పౌడర్ని వీళ్ళు సమ్ గ్రామ్స్లోగా వెయిట్ చూసుకొని ఆ మౌల్డ్స్లో వేస్తున్నారు. తర్వాత పైనుంచి ఆ మిషన్ని కిందకి ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన షేప్లో అది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ వాళ్ళు చిన్న వేయింగ్ మిషన్ పెట్టుకున్నారు. దాంట్లోకి ఎంత మనకి పౌడర్ కావాలో అంత పౌడర్ని వెయిట్ చెక్ చేసుకొని తర్వాత ఆ మౌల్డ్స్ లోపల వేసేస్తున్నారు.
ఆ షేప్ వచ్చేసిన తర్వాత దానిపైన ఈ డిజైనర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని వేసి మళ్ళీ ఇంకొకసారి ఆ మషిన్తో ప్రెస్ చేస్తున్నారనమాట. సో ఈ రకంగా ఈ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ రెడీ అయిపోతున్నాయి. సో ఈ రకంగా వాళ్ళకి ఎక్కువగా ఏ అయితే సేల్ అవుతున్నాయో వాటిని వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ చేసుకొని స్టాక్ పెట్టేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ ప్లేట్ చుట్టూ వచ్చిన ఎక్స్ట్రాస్ అన్నీ కూడా వీళ్ళు ఇలా తీసేస్తున్నారు. సో ఈ బ్యూటిఫుల్ ప్లేట్ ఇలా రెడీ అయిపోయిందన్నమాట. మనకి ఎంత థిక్నెస్ కావాలి అనే దాన్ని బట్టి ఆ మెలమెన్ పౌడర్ అనేదాన్ని వేస్తున్నారన్నమాట. ఇంకా ఇవన్నీ స్పూన్స్ ఇంకా విడదీయలేదు, వీటిని ఇలాగే పెట్టారు. ఇది నెక్స్ట్ ఇంకొక డిజైనర్ ప్లేట్ అన్నమాట. సో ఇలాగ ఇక్కడ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మనకైతే మంచి ప్రైస్కి డెలివరీ చేస్తారు. సో ఎవరింట్లో అయినా సరే ఏ అకేషన్ ఉన్నా కానీ చిన్నదైనా పెద్దదైనా మీరు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అంటే తప్పకుండా ఈ ఫేమస్ ఇండస్ట్రీస్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది.